ఓం నమో నారాయణాయ. రథసప్తమి కదండి. మహాతేజ రథసప్తమి అంటారు. అంటే ఏంటి, అసలు ఎందుకు చేయాలి అంటే, రథసప్తమి అంటే సూర్య భగవానుడికి చేసే పూజ అన్నమాట. మాఘమాసం శుక్లపక్ష సప్తమి నాడు మనం దీన్ని జరుపుకుంటూ ఉంటాం. రథసప్తమి మహాతేజం అంటారు. మన ఆధ్యాత్మిక గ్రంథాల ప్రకారం మొత్తం ద్వాదశ ఆదిత్యులు ఉన్నారు. అంటే 12 సూర్యులు అన్నమాట. సంవత్సరంలో ఒక్కో నెలకు ఒక్కొక్క సూర్యుడు ప్రాధాన్యతగా ఉంటూ ఉంటాడు. చైత్ర మాసంలో వచ్చే సూర్యుడి పేరు దాత, వైశాఖ మాసంలో వచ్చే సూర్యుడి పేరు అర్యముడు, జ్యేష్టం మిత్రుడు, ఆషాఢంలో వరుణుడు, శ్రావణంలో ఇంద్రుడు, భాద్రపదంలో వివస్వంతుడు, ఆశ్వీజంలో త్వష్ట, కార్తీకంలో విష్ణువు, మార్గశిరంలో అంశుమంతుడు, పుష్యంలో భగుడు, మాఘంలో పూషుడు, పాల్గొనంలో పర్జన్యుడు. ఆ నెలల్లో సూర్యుడి యొక్క తీక్షణని బట్టి ఆ పేర్లు వచ్చాయని చెప్తూ ఉంటారనమాట. భూమి నుంచి 14.98 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న సూర్యుని కిరణాలు ప్రయాణ వేగం ఒక సెకనుకు 3 లక్షల కిలోమీటర్లు అన్నమాట. అవి భూమిని చేరడానికి పట్టే కాలాన్ని 8 నిమిషాలుగా అంచనా కట్టారు మన శాస్త్రవేత్తలు. పురాణ కథనం ప్రకారం బాల్యంలో హనుమంతుడు సూర్యుడిని ఒక తినే ఎర్రటి పండు అనుకుని తినేద్దాము అని అనుకుని అక్కడికి ఎగిరి వెళ్ళాడట. అందుకోసం హనుమంతుడు వెళ్ళిన దూరాన్ని యుగ సహస్ర యోజన పరభాను అని తులసీదాసు హనుమాన్ చాలీసాలో చెప్పారు. దీన్ని లెక్క కడితే యుగం అనమాట. అంటే 12,000 ఏళ్ళు. సహస్రం అంటే 1000, యోజనం అంటే 8 మైళ్ళు, 1.6 కిలోమీటర్లు కలిపి దాదాపు 15 కోట్ల కిలోమీటర్లు అనమాట. ఇది ఖగోళ శాస్త్రజ్ఞులు చెప్తున్న 14.98 కోట్ల కిలోమీటర్లకు దాదాపు సరిపోతుంది. సూర్యకాంతి 7 వర్ణాల కలయిక అని మన శాస్త్రజ్ఞులు చెప్తూ ఉంటే, ఆయన 7 గుర్రాలున్న రథం మీద లోక సంచారం చేస్తున్నాడని వేదవాంగ్మయం చెప్తోంది. ఆ 7 గుర్రాల పేర్లు ఏంటి? గాయత్రి, త్రిష్ణుప్పు, అనుష్టుప్పు, జగతి, పంక్తి, బృహతి, ఉష్ణిక్కు. వీటి రూపాలు సప్తవర్ణాలకు సరిపోతాయన్నమాట. రామరావణ యుద్ధం సమయంలో అలసిపోయిన శ్రీరాముడికి అగస్త్య మహాముని ఆదిత్యోదయం ఉపదేశించినట్లు రామాయణంలో ఉంది కదా. ఇందులో 30 శ్లోకాలు ఉంటాయి. వీటిని స్మరణ చేయడం వల్ల శారీరక మానసిక ఆరోగ్యం బాగుంటుందని మన పెద్దలు చెప్తూ ఉంటారు. సూర్యుడి రథానికి ఉన్న ఇరుసు పగలు రాత్రికి ప్రతీక అని, చక్రాలకున్న 6 ఆకులు ఋతువులకు, ధ్వజం ధర్మానికి ప్రతీకలని పురాణాల్లో ఉంది. అందుకే సూర్యుని జన్మదినాన్ని ఆయన పేరుతో కాకుండా రథసప్తమి అని పిలుస్తారన్నమాట. ఈ రోజు నుంచి ఆదిత్యుని శక్తి భూమికి పుష్కలంగా లభిస్తుంది. అంటే కొంచెం బగబగలాడే ఎండని విరుజుమ్ముతూ ఉంటాడనమాట. సర్వదేవతామయుడైన ఆదిత్యుని ఆరాధించడం చేత తేజస్సు, ఐశ్వర్యం, ఆరోగ్యం సమృద్ధిగా లభిస్తాయి. ఈరోజు సూర్యోదయ స్థానంతో సప్తజన్మల పాపాలు నశించి రోగము, శోకము ఇలాంటి ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. ఈరోజు స్నానం చేసేటప్పుడు సూర్యనారాయణని మనసారా ధ్యానించి తలపైన జిల్లేడాకులు, రేగాకులు పెట్టుకుని స్నానం చేయాలి అని శాస్త్రాల్లో ఉంది. జిల్లేడు ఆయనకు అర్కపత్రం అని పేరు అనమాట. సూర్యునికి అర్కహ అని పేరు కూడా ఉంది. అందువలన సూర్యునికి జిల్లేడంటే ఎంతో ఇష్టం. 7 జిల్లేడు ఆకులు సప్తాశ్వములకు చిహ్నం మాత్రమే కాకుండా 7 జన్మల్లో చేసిన పాపములను, 7 రకములైన వ్యాధులను నశింపచేస్తాయి. ఈరోజు ఉపవాసం ఉండి సూర్య సంబంధమైన రథోత్సవాది కార్యక్రమాల్లో కాలక్షేపం చేయాలి. ఇట్లు రథసప్తమి వ్రతము అని సూర్యభగవాను అనుగ్రహం చేత ఆయురారోగ్య సకల సంపదలు పొందుతారని పురాణ ప్రబోధంలో ఉంది. ఈ రోజున స్నానం చేసేటప్పుడు చదవవలసిన శ్లోకాలు ఏంటి అంటే, నమస్తే రుద్ర రూపాయ రసానాం పతియే నమః, అరుణాయ నమస్తేస్తు, హరివాసనమోస్తుతే,
యజ్జన్మ కృతం పాపం మాయా జన్మసుతస్తమా తన్మే రోగంచ శోకంచ మాకరీహం తు సప్తమి ఏతజ్జన్మ కృతం పాపం యజ్ఞనాంతరార్జితం మనోవాక్మాయుజం యశ్చ జ్ఞాతా జ్ఞాతే చ యే పునః ఇతి సప్తవిధం పాపం స్నానాత్ మే సప్తకే సప్తవ్యాధి సమాయుక్తం హరిమాకరి సప్తమి. ఈ పూజ ఏ విధంగా చేయాలంటే చందనం తీసుకుని దాంతో అష్టదళ పద్మాన్ని రాయాలి. ఒక్కొక్క దళం చొప్పున రవి, భాను, వివస్వత, భాస్కర, సవిత, అర్క, సహస్రకిరణ, సర్వాత్మక అనే నామాలు గల సూర్యుని భావించి పూజించాలి. ఎర్ర చందనం, ఎర్రని పుష్పాలతో సూర్యుని పూజిస్తే చాలా మంచి ఫలితం కలుగుతుంది. ఆవు పేడతో చేసిన పిడకలను కాల్చి ఆ వేడిలో పరవాణాన్ని వండి సూర్యునికి నైవేద్యంగా పెట్టాలి. ఆ క్షీరాన్నాన్ని చెరుకు ముక్కలతో కలుపుతూ ఉండాలన్నమాట. దీనిని చిక్కుడాకులతో ఉంచి స్వామివారికి నైవేద్యం పెట్టాలి. చిక్కుడు, జిల్లేడు, రేగు పత్రాల్లో సౌరశక్తి విశేషంగా ఉంటుందని మనకి తెలుసు కదా. జిల్లేడు, రేగు, దూర్వాలు, అక్షతలు, చందనాలు కలిపిన నీటితో కానీ పాలతో కానీ రాగి పాత్ర ద్వారా అర్ఘ్యం ఇవ్వడం చాలా మంచిది. మనం చేసే పూజలు, వ్రతాలు అన్నీ పుణ్య సంపాదన కొరకే కదా. శివకేశవులకు ఇరువురికి మాఘమాసం చాలా ఇష్టమైనది. ఈనాటి నుండి వేసవి ప్రారంభమైనట్లే కదా. ఆరోగ్యం ఇచ్చేది భాస్కరుడే. ఆరోగ్య ప్రదాతగా శ్రీ సూర్యదేవుని పూజిస్తూ ఉంటారు. ఈ మహాపర్వదినాన ఆ సూర్య భగవాన్ని భక్తి శ్రద్ధలతో పూజించి పూర్తి ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని మనందరం పొందుదాం. దీనికి చదువుకోవాల్సిన స్తోత్రాలు ఏంటంటే ఆదిత్య హృదయం, సూర్య స్తోత్రం, నవగ్రహ స్తోత్రం తప్పకుండా పారాయణ చేయడం సకల శ్రేయోభివృద్ధికి మంచిదని చెప్పి గురువాక్యం అన్నమాట. మాఘశుద్ధ షష్ఠి నాడు నూరిన నువ్వుల ముద్దతో శరీరానికి నలుగు పెట్టుకుని అందుబాటులో ఉన్న నది, చెరువు దగ్గర స్నానం చేస్తే చాలా మంచిది. ఈరోజు అంటే మాఘశుద్ధ షష్ఠి రోజున ఉపవాసం ఉండి సూర్య ఆలయానికి వెళ్ళి పూజ చేయాలి. ఆ మర్నాడు అంటే సప్తమి తిథిన సూర్యోదయానికి ముందే మాఘ స్నానం చేయాలన్నమాట. సూర్యుడు మకరంలో ఉండగా వచ్చే ఈ దివ్య సప్తమి నాడు సూర్యునికి నమస్కరించి ఈ పైన మనం చెప్పుకున్న శ్లోకాలన్నీ చదివి స్నానం చేస్తే సమస్త వ్యాధులు, ఇబ్బందులు తొలగిపోతాయని శాస్త్రవచనం. ఈ జన్మలో చేసిన, గత జన్మలో చేసిన, మనసుతో చేసిన, మాటతో చేసిన, శరీరంతో చేసిన, తెలిసి తెలియక చేసిన సప్త విధాలైన పాపాలను పోగొట్టే శక్తి ఈ రథసప్తమికి ఉంది. ఈ రోజున తల్లిదండ్రులు లేని వారు వారికి తర్పణాలు విడుస్తూ ఉంటారు. ఈరోజు ఆకాశంలో నక్షత్ర కూటమి రథ ఆకారంలో కనిపిస్తుందట. రోగ నివారణ, సంతాన ప్రాప్తి కోసం రథసప్తమి వ్రత విధానం కూడా చేస్తూ ఉంటారు. స్నానానంతరం గట్టు దగ్గర పొడి బట్టలు మార్చుకుని పూజ చేయాలన్నమాట. అష్టదళ పద్మం ముగ్గు వేసి అందులో సూర్యనామాలు చెప్తూ 7 రంగులు నింపాలి. అష్టదళ పద్మం మధ్యలో శివపార్వతులను పెట్టి పక్కనే ఒక కొత్త తెల్లని వస్త్రం పరిచి దాని మీద సూర్యుడు రథాన్ని 7 గుర్రాలు నడుపుతున్నట్లు ఒక బంగారు ప్రతిమ లేదంటే బంగారు రథమును అచ్చు పెట్టినా సరిపోతుంది చేయించి కుంకుమాదులతో దీపాలతో అలంకరించి అందులో ఎర్రని రంగు గల పువ్వులు సూర్యుని ప్రతిమ ఉంచి సూర్యుడికి పూజ చేయాలి. సంకల్పం చెప్పుకోవాలి. ఎవరి రోగ నివారణ కోసం చేస్తున్నామో లేదంటే ఎవరికి సంతానం కలగాలని చేస్తున్నామో వారి పేరు గోత్రనామాలు చెప్పుకుని పూజ చేసి ఆ బంగారు ప్రతిమను ఒక గురువుకు దానం ఇవ్వాలి. తర్వాత ప్రతి నెల సప్తమి రోజు సూర్య భగవానికి నమస్కరించి సంకల్పం చెప్పుకుని ఉపవాసం ఉండాలి. ఈ సంవత్సర కాలం నియమంగా నిష్టగా చెయ్యాలి. సూర్య భగవానికి అర్ఘ్యం ఇవ్వాలి. ఇలా శక్తి, ఆసక్తి కలిగిన వారు చేస్తే వారికి సూర్య భగవానుడి అనుగ్రహం కలుగుతుంది. వాళ్ళు కోరిన కోరికలన్నీ తీరుతాయి. ఓం నమో నారాయణాయ.